వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా అధికారులకు ఎలక్షన్ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈవీఎంలో కూడా వారికి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎన్నుమావుల మార్కెట్ వద్ద ఉన్నాం. ఎన్నుమావుల మార్కెట్ వద్ద అధికారులకు ఎలక్షన్ మెటీరియల్తో పాటు వాటికి సంబంధించిన అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు అధ్యక్షతన ఇక్కడ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మొత్తం ఓటర్లు 18,24,000 మంది ఓటర్లు ఉండగా దీనికి సంబంధించి 1900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మొత్తం పోలింగ్ సంబంధించిన అధికారులు 9,518 సిబ్బంది పాల్గొనగా పోలీస్ శాఖ నుంచి 5,000 మంది సిబ్బంది 7 కంపెనీల బలగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు భూపాలపల్లి నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుంది. మిగతా 6 నియోజకవర్గంలో స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వర్ధనపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ ఉదయం 7 గంటలకు నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు మహబూబాద్ జిల్లా మహబూబాద్ కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ చూసుకునే మట్టుకు మహబూబాద్లో కూడా ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. మొత్తం ఓటర్లు 15,32,000 మంది ఉండగా దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలను 1809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే కాకుండా సమస్యాత్మక అతి సమస్యాత్మక కేంద్రాలను కూడా 305 సమస్యాత్మక కేంద్రాలు, అతి సమస్యాత్మక కేంద్రాలను కూడా గుర్తించారు. ఇక్కడ కూడా ఎలక్షన్ సంబంధించిన అధికారులు 8,700 మంది అధికారులు పాల్గొనగా పోలీస్ శాఖ నుంచి 5,000 మంది, అదేవిధంగా 7 కంపెనీల బలగాల పోలీసులను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో తాగునీటికి సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ అన్ని వివిధ ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇది ఇక్కడ మనకు ఎలక్షన్ సంబంధించి వరంగల్ అండ్ మహబూబాద్ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నాయింతో దిలీప్, KTN టీవీ.